కేజీఎఫ్ సినిమాను రేపు రిలీజ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని సడన్ గా ప్రకటించేశారు. నెట్టింట్లో ఈ రిలీజ్ గురించి కనీసం చర్చలు జరగలేదు. సినిమా కావాలని ఎవరూ డిమాండ్ కూడా చేయలేదు. అసలు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు సడన్ గా ఈ చిత్రాన్ని రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించేశారు. ప్రస్తుతం కేజీఎఫ్ రిలీజ్కి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ సినిమా తెలుగులో రికార్డులు క్రియేట్ చేసింది. సౌండ్ లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రీసౌండ్ చేసింది. కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో 50 కోట్లకు పైగా కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ఊహించిన విజయం సాధించింది. కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంతలా హిట్ అయిందో చాప్టర్ కూడా అంతే హిట్ అయింది. ఇప్పుడు టాలీవుడ్లో రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేజీఎఫ్ చాప్టర్ 1ని మళ్లీ విడుదల చేస్తున్నారు. అసలు ఈ రిలీజ్లు అన్ని చిత్రాలకు కలిసి రావడం లేదన్న సంగతి తెలిసిందే. పాత సినిమాల మీద ఇప్పుడు అందరికీ మోజు ఏర్పడుతోంది. అయితే అన్ని చిత్రాలు థియేటర్లకు జనాలను రప్పించడం లేదు. రిలీజ్ చేసేందుకు పెట్టిన డబ్బుల్ని కూడా రికవరీ చేయలేక మళ్ళీ డిజాస్టర్లు అవుతున్నాయి. పోకిరి, ఒక్కడు, జల్సా, తొలి ప్రేమ, ఖుషి, ఆరెంజ్ ఇలా సెలెక్టెడ్ మూవీస్ మాత్రం రిలీజ్లను బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తమిళంలో గిల్లీని రిలీజ్ చేస్తే ఏకంగా 50 కోట్లకు రాసొచ్చిందని చెప్తున్నారు. అలా ఏవో కొన్ని చిత్రాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అది కూడా ముందు ప్లానింగ్ చేసి రిలీజ్ చేస్తేనే సెట్ అవుతున్నాయి. ఓ ప్లానింగ్ అంటూ లేకుండా, ప్రచారం చేయకుండా సడన్గా పోస్టర్లు రిలీజ్ చేసి రేపు సినిమాను వదులుతున్నామంటే చూసేవాళ్ళు ఎవరుంటారు? అసలు ఈ కేజీఎఫ్ రిలీజ్కి ఒక్క థియేటర్ అయినా హౌస్ఫుల్ అవుద్దా, ప్రేక్షకులతో నిండుద్దా అన్నది చూడాలి మరి.